వచ్చినా ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గెలుపు వైసీపీదే అని అక్కడ జగన్మోహన్ రెడ్డి అంతే ఇక్కడ చిర్ల జగ్గిరెడ్డి అంతే అని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి టీడీపీపై విరుచుకుపడ్డారు. శుక్రవారం కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అవాస్తవాలు అసత్య ఆరోపణలతో ప్రజలను మీరు తప్పుద్రోవ పట్టించలేరని ప్రజాక్షేత్రంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఒక్కడిని ఓడించలేక వాళ్ళు కాళ్ళు వీళ్ళు పట్టుకొని వెంపర్లాడుతున్న పార్టీ మీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈరోజు ఆత్రేయపురం గ్రామంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం నిన్న రావులపల్లిలో జనసేన అదేవిధంగా టీడీపీ ఉమ్మడి సభ ఏర్పాటు చేసి ఏదైతే వారి అనైతిక పొత్తుని ప్రజలు అసహించుకుంటున్న తరుణంలో సంవయనం కోల్పోయి బండారు సత్యేంద్రరావు గారు చాలా అవాకులు చవాకులు పెంచుతున్నారు. వారికి స్థాయికి మించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడని రాష్ట్రం అధోగతి పాలైపోయిందని రకరకాల అవాకులు చవాకులు పేలుతున్నారు. ఏమిటి దీనికి కారణం? ఈయన ఎలాగా మతస్థిమితి కోల్పోయినట్టు ఎందుకు మాట్లాడుతున్నాడని చెప్పి ఆలోచన చేస్తే ఏదైతే ఈ రాష్ట్రంలో మా ఒక్కళ్ళ వల్ల ఈ జగన్మోహన్ గారిని మట్టిపెట్టడం మా వల్ల కాదు కాబట్టి ఎవరు దొరికితే వాళ్ళని సంకరేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని మరి మాలో కలండి అని చెప్పి ముష్టెత్తుకుంటున్నారు. ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో కూడా మరి కొత్త పెచ్చోడు పొద్దురడం చందంగా ఢిల్లీలో కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా బీజేపీ వాళ్ళ కాళ్లు పట్టుకుని బతిమలు అడుకుని ఇవాళ పొత్తు పెట్టుకునే కార్యక్రమం చేసుకున్నారు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వారు పొత్తు పెట్టుకోవడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ రకంగా పెట్టుకున్న పొత్తులకి నిన్న మీటింగ్ పెడితే మరి స్టేజ్ మీద కంటే స్టేజ్ కింద కంటే స్టేజ్ మీద ఎక్కువ జనం ఉన్నారు. రావులపల్లిలో నిన్న జనం లేక విరవల్లాంటి సభ అందరూ వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా అనైతిక పొత్తుల్ని ఏదైతే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకి అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మట్టుపెట్టడానికి వీళ్ళు చేస్తున్న కుట్రల్ని ప్రజలు గమనించారు కనుకే నేను మిమ్మల్ని చీకొట్టబోతున్నాను ప్రజలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. వారు సమయం కోల్పోయి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఏదో మరి మద్యమని లేదా మట్టి మాఫియా అని లేదా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఏదైతే బండారు సత్యేంద్రరావు గారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్నే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 371 కోట్లు ప్రజాధనాన్ని నొక్కేసి వెళ్లి మరి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చొని బయటకు వచ్చిన సంగతి మీరు మర్చిపోయారని అడుగుతున్నారు. అలాగే మీరు మా మీద కూడా అనేక అవాకులు చవాకులు పేలుతున్నారు. నేను స్ట్రైట్ గా అన్ని విషయాలు కలిపి రెండే అంశాలు అడుగుతున్నాను. అదేంటంటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే మాకు ఉద్యోగాలు కావాలి, మాకు పెళ్లిళ్ళు కూడా అవ్వట్లేదు అని కొంతమంది ఉద్యోగాల అవకాశాల కోసం మీ దగ్గరికి వస్తే వారి దగ్గర మరి ఏదైతే 33/11 kV సబ్స్టేషన్ లో మరి ఉన్నటువంటి ఉద్యోగాల్ని మీరు ఈ నియోజకవర్గంలో మరి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకి మీరు డబ్బులు కలెక్ట్ చేసి వసూలు చేశారో లేదన్న స్ట్రైట్ గా అడుగుతున్నా. రేపు ఎన్నికలు వస్తున్నాయి, నామినేషన్ చేసే టైంలో మీరు ఆ రకంగా నేను ఎక్కడైనా ₹1 అవినీతి పడడం నా మీద అంటున్నారు కనుక ఎక్కడైనా ₹1 తీసుకుని మీరు నిరూపిస్తే నేను కోర్టు నుంచి వైదొలుగుతానని చెప్పి ఇది కొన్నటువంటి అల్లు సీతారామరాజు విగ్రహం సాక్షిగానే చెప్తున్నా. మీరు ఈ సవాల్ స్వీకరించాలని సిద్ధంగా ఉన్నారు. రెండోది, వారు అంటున్నది ఏంటంటే ఏదైతే అక్రమాలు జరిగిపోతున్నాయి, దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్తున్నారు. నేను ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఒక్క కేసు కూడా ఎవరి మీద బనాయించలా. ఇవాళ ఈ బండారు సత్యేంద్రరావు గారి మీద ఒక్క కేసు పడలేదు. కానీ గతంలో ప్రజలక్కడ నన్ను ప్రజాస్వామ్యయుతంగా నన్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే ఆ రోజున తగుదనమ్మని తయారై మరి ప్రతి దాంట్లో అడ్డుపడుతూ ప్రతి దాంట్లో లాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తూ ఆ రోజున కూడా నా మీద 9 కేసులు మీరు బనాయించినా నేను ఒక్క కేసు కూడా పెట్టలేదని మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అలాగే ఆఖరిగా మరి ఇంకోటి, ఏదైతే బంగారమ్మ ట్రస్ట్ భూములు ఉన్నాయి, మరి ఏదైతే ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన పిల్లలు లేకపోతే వారికి ఉన్నటువంటి భూముల్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బలహీన బడుగు వర్గాల పిల్లలకి చదువులు చెప్పే విద్యా సంస్థ నెలకొల్పని మరి కళ్యాణ మండపం నెలకొల్పండి అని చెప్పి వారు
ట్రస్ట్ లో ఇచ్చేటువంటి నిధుల్ని మీరు డైరెక్ట్ గా మీ కోడల పేరు మీద అలాగే దగ్గర నోటిస్తామని చెప్పి భావించాం. కానీ ఏం జరిగింది? కొత్తపేట నియోజకవర్గ ప్రజలు మీలా మేము 5-6 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెట్టేస్తామంటే చూస్తూ ఊరుకోరు. అలాగే 2014లో రాష్ట్రంతో గాలి వీస్తూ ఉంటే అవినీతి పరుడైన నువ్వు ఆ రోజు కూడా ఓడిపోయి ఇవాళ మళ్ళీ కొత్తగా నువ్వు కథలు చెప్తే వినడానికి ప్రజలు చెవిలో క్యాలీఫ్లవర్ ఏం పెట్టుకోలేదు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి డైరెక్ట్ గా ముందు దొరికిపోయి నువ్వు బండారు సత్యానందరావు అంటే మరి ఏదైతే బ్రాంతి సత్యానందరావు పేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది, నువ్వు వచ్చే వాళ్ళు దెయ్యాలు వేదాలు పండించినట్టు మా కథలు చెప్తే వినడానికి ప్రజలు అమాయకులు కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నీకైనా దమ్ము సత్తా ఉంటుంది 100 మాటలు. రెండే షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర షిఫ్ట్ ఆపరేటర్ ఒక పోస్టింగ్ 8 నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసేవాలేదు ఒకటి. రెండోది ఏదైతే జంపర్ ట్రస్ట్ మరి ఏదైతే జంపర్ ట్రస్టే లేదని మీరు నిన్నగాక మన ప్రెస్ లో కూడా చెప్పారు. ఈ రోజు అదే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఎవరైతే జంపర్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు నైతికంగా నీకు నైతిక విలువలు ఉంటే మీరు ఏం చెప్పారు దానికి కట్టుబడి ఉండగలరా, ఈ సవాల్ స్వీకరించగలరా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అంచేత చేసే తప్పులన్నీ మీరు చేసి ఇవాళ మా మీద నిందలేసేటువంటి కార్యక్రమాలని ఎప్పటికైనా కట్టిపెట్టండి. ప్రజాక్షేత్రంలో మీరు ఒకడు వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా ఎంతమంది వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్ అంతే, ఇక్కడ జగిరెడ్డి అంతే అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకో. ఇప్పటికే 10 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలే లేవు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడుతో నీతో ఉంటానని చెప్పి ఆయన ఎలా సిద్ధాంతం బ్రిడ్జి దాటిన వెంటనే ఆయన వెనకాల మంట పెట్టి ప్రజారాజ్యంలో గెలిపిన నువ్వు ఇవాళ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గురించి కొత్తగా కథలు చెప్తే ప్రజలు వినడానికి అమాయకులా కాదని మరొకసారి తెలియజేస్తూ తప్పనిసరిగా ఏదైతే మేము సిద్ధంగా ఉన్నాం ప్రజాసేవ చేయడానికి, ప్రజాసేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎన్నికల్లో తప్పనిసరిగా మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు కట్టిపెట్టి ఏమైనా సత్తా ఉంటే మాతో పాటు పోటీలో మరి సేవలో పోటీ పడమని చెప్తాం. కరోనా సమయం వచ్చినప్పుడు ఇంట్లో దూరు దాక్కున్న నువ్వు అలాగే మీరు ఉన్నటువంటి ఇద్దరున్నారని చెప్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు చెరుకోయిలను తీసుకుని హైదరాబాద్ లో ఏసీ గదిలో తొంగున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ కేడరు ఆ రోజు ప్రజల్లో ప్రాణాలు తెగించి ఈ కొత్తపేట నియోజకవర్గంలో కూడా సేవ చేసే కార్యక్రమం మేం చేస్తాం. కష్టం వచ్చినప్పుడే ఎవరు మంచోడో ఎవరు మన గురించి తాపత్రయపడుతుండో తెలుస్తుంది ప్రజలకి. మరి ఆ రోజు కరోనా వచ్చినప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు పట్టాలు వేసుకుని హైదరాబాద్ లో తొంగున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నికలు వచ్చాయని చెప్పి నువ్వు కొత్త డ్రామాలు మొదలెట్టినంత మాత్రాన ప్రజలకు అమాయకులు కాదు. అందుకే నేను రావులపల్లి ఆర్భాటంగా పెట్టిన సభ తుస్సుమందని చెప్పి ఈ సందర్భంగా నీకు మనవి చేస్తూ మరి ఆఖరిగా ఇవాళ ఆత్రేయపురం రెండోది ఏదైతే ఆత్రేయపురం గ్రామం మరి ఏదైతే ఆత్రేయపురం మండలంలోనే ఒక ప్రధానమైన గ్రామం. ఈ గ్రామం యొక్క అభివృద్ధి అందరికీ బాధ్యత. ముఖ్యంగా ఏదైతే ఆత్రేయపురం గ్రామంలో ఉన్నటువంటి మరి వార్డు మెంబర్లు అందరూ కూడా మెజార్టీ సభ్యులుగా ఉన్నారు. వారందరినీ ఈ సభాముఖంగా అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆత్రేయపురంలో ఉన్నటువంటి పంచాయతీ వ్యవహారాలను కూడా రాజకీయం చేసి గతంలో ఏదైతే మెజార్టీ మెంబర్లుగా ఉన్నటువంటి వారు అప్పుడే మరి సుమారు 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల క్రితమే ఏదైతే మరి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ప్రాంతాల్లో సుమారు 20-30 లక్షల రూపాయల ప్రతిపాదనలు శాంక్షన్ అయిన దాన్ని కనీసం ఈ రోజు వర్క్ కమిటీ వేయకుండా మరి తెలుగుదేశం పార్టీ మరి నాయకులంతా కూడా తాత్సారం చేస్తున్నారు. దానికి వాళ్ళు పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితం నేను కూడా ఒకసారి ఇరువర్గాల్ని కూర్చోబెట్టి మరి సమన్వయం చేసి మరి ఆ పనులు చేద్దాం ప్రయత్నం చేస్తాం. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినకపోగా మరి మెంబర్స్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిశారు. వారి యొక్క జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, లేకపోతే ఎవరైతే ఇక్కడ ఈ యొక్క వర్కులు జరగకుండా అడ్డుకుంటున్నారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారని వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగి ఎవరైతే ఈ రోజున దిగొచ్చి దారికి వచ్చి ఈ యొక్క ఆత్రేయపురం మండలంలో మళ్ళీ రేపు ఏదో మీటింగ్ పెట్టి కొన్ని వర్కులు పెట్టారు. స్వాగతిస్తూ ఉన్నా, తప్పులేదు. గ్రామంలో ప్రధానంగా ఏదైతే మేము కూడా నా నిధులతో మరి బీసీ ప్రాంతంలో రోడ్లు వేస్తాం, 2 కోట్ల నిధులతో చెరువిచ్చి ఏర్పాటు చేస్తాం. అలాగే 40 లక్షల రూపాయలతో 10 లక్షల రూపాయలు మరి ఏదైతే అక్కడ చెరువు ఉన్నటువంటి
రజకులకి కమిటీలు ఇచ్చే కార్యక్రమం, మిగిలినటువంటి వర్క్స్ ఎస్సీపేటలో ఉన్న డ్రైన్లకి మరి శాసనసభ్యుడికి ఇచ్చే నిధులు కూడా మరి వెచ్చించిన కార్యక్రమంలో వెచ్చించాం. ఇవన్నీ చూసి మరి ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో దానికి జడిసి మరి రేపు మళ్ళీ మీటింగ్ పెట్టారు. ఏదో ఒకటి మంచి పని ఇప్పటికన్నా ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు చూసి మరి భయపడి ఏదైతే మీరు ప్రతిపాదన పెట్టారో అందులో ఉన్నటువంటి ప్రతి వరకు నేను కోరుతూ ఉన్నటువంటి మెజార్టీ పంచాయతీ వార్డు మెంబర్లందరూ కూడా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఏవైతే వర్క్స్ ఇచ్చారో వాటన్నిటిని ఆమోదించడానికి వారు సిద్ధంగా ఉన్నారని మాట చెప్పారు. వారందరినీ అభినందిస్తూ ఉన్న రాజకీయాలు ఎన్నికల వరకు ఉండాలా, తర్వాత గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలా. ఈ నిధులు వాస్తవంగా మరి ఏదైతే మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి నేనే పట్టుకొచ్చి 60 లక్షల రూపాయల నిధులు 60 లక్షల రూపాయల నిధులు ఈ పంచాయతీకి నేనే జక్కమూడి రాజా నేను ఇద్దరం కూడా ఈ నిధుల గురించి తిరిగి 60 లక్షల రూపాయల నిధులు ఈ ఆత్రేయపురం గ్రామానికి అప్పుడే 2-3 సంవత్సరాల క్రితం పెడితే ఇప్పటి వరకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపినా కూడా వర్క్ కమిటీకి సంతకాలు పెట్టకుండా మరి వాటిని త్రోసిపుచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుశ్చర్యని ఇవాళ ఖండిస్తూ మెజార్టీ మెంబర్లుగా ప్రజాస్వామ్యబద్ధంగా మంచికి మేము సహకరిస్తాం. మీరు రేపు పెట్టేటువంటి వర్క్ ఏదైతే ప్రజల్లో తిరుగుబాటును చూసి వెనక్కి తగ్గి ఇవాళ వాళ్ళు ప్రతిపాదన పెట్టారో అందులో ఉన్నటువంటి మంచి వర్క్స్ కూడా మేము సంతోషంగా మేము కూడా సంతకాలు పెడతామనే విధంగా ఈరోజు పంచాయతీ వార్డు మెంబర్లంతా కూడా ముందుకు రావడం మరి అభినందనీయమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.